అయితే మనకు ప్రతిసారి ట్రెండ్ లైన్‌ని గీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి హై వాలటాలిటీ. మరిప్పుడు ఎట్లా చేయాలి దీన్ని? దీన్ని కొనాలి కదా! మనం కొనడానికే ఉన్నాం కదా! సో, కొనాలి అంటే జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ట్రెండ్ లైన్ ఇది. ఇక్కడ గౌరవించింది. సో, ఇక్కడ కొనొచ్చు పీఈ సైడ్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. అక్కడ ప్రైస్ యాక్షన్ చూడాలి. మార్పు ఎంత ఉంది అనేది. సో, ఇదొక ట్రెండ్ లైన్. ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వచ్చు. ఒకవేళ ఎగ్జిట్ ఎక్కడ కావాలి? ఎగ్జిట్ ఎక్కడ కావాలి అంటే ఇక్కడ కావాలి. ఎందుకంటే ఇంకా కిందికి పోయేది అవకాశం తక్కువ ఉంది. ఇది భయంకరంగా ఏం చెప్తుంది? చిన్న చిన్న క్యాండిల్ చేసుకొని వస్తుంది కానీ ఇది ఎంత కిందికి పోద్దని నమ్మకం లేదు. అయితే మీకు ఇంకో ఏదైనా ఇండికేటర్ వేసుకుంటే మీకు తెలుస్తుంది. సో, ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్. ఇక్కడ మార్కెట్ ఏం చేసింది మరి అప్ ట్రెండ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎంట్రీ కావాలంటే ఇదంతా ఎంట్రీ పాయింట్ లేదు. ఎక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్కడ ఎంట్రీ పాయింట్ లేదు. మళ్ళీ ఎక్కడ ఉంది ఎంట్రీ పాయింట్? ఇక్కడ ఉంది ఎంట్రీ పాయింట్. ఇది ఈ రెండింటిని గౌరవించింది. చూడండి, ఇవి రెండు వేసినాయి కదా, వచ్చి దీన్ని వాడుకొని కిందికి వచ్చి పైకి వెళ్ళింది. అంటే ఎంట్రీ పాయింట్ ఇది, లేదంటే ఇది పైకి వెళ్ళిన తర్వాత వచ్చింది కదా, ఇది పాయింట్, లేదంటే ఇది. ఇక్కడ పైకి పోతాను గ్యారెంటీ ఉందంటే ఉంది. ఎందుకంటే ఇదంతా పైన ఉంది కదా, ఇదంతా సప్లై జోన్గా వాడుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ పైకి వెళ్ళి కిందికి వచ్చింది కదా, ఇది రెండోసారి ఎంట్రీ ఇవ్వడానికి, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది మార్కెట్ ప్రతిదీ అంటే ఇక్కడే ఉండాలని ఏం లేదు. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్, సపోర్ట్ ఇదంతా సపోర్ట్గా తీసుకుంది మార్కెట్. చూడండి, ఇక్కడ వరకు సపోర్ట్ ఉంది. అంటే మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడితో అయిపోలేదు. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు ఆ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అని అంటే మనకు తెలియదు, తీసుకుంది అంతే. దానికి ప్రత్యేకించి కారణాలంటూ ఏమి ఉండవు. అంటే నాకు అవగాహన ఉన్నంత మట్టుకు ప్రత్యేకంగా కారణాలంటూ ఏమి ఉండవు. సో, పైకి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని ఇండికేటర్లు వేసుకుంటే ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది. సో, కొన్ని ఇండికేటర్లు వాడడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి, మనకు భయం అవుతుంది, పైకి వెళ్ళి కిందికి పడుతుంది. నిజానికి ప్రతిసారి చూడండి ఇట్లా వచ్చి కిందికి వచ్చింది. ఇక్కడ అంటే ఎట్లా మోసం చేస్తుంది మార్కెట్ అంటే మనల్ని, అంటే మనం ఎట్లా లూజ్ అవుతాం మనీ అంటే చూడండి, ఇది బాగా చూడండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, అవునా? ట్రెండ్ లైను 1, 2 బ్రేక్ చేసిందంటే ఏమనుకుంటాం? కిందికి వస్తా అనుకుంటాం. కానీ ఎక్కడికి వెళ్ళండు? పైకి వెళ్ళండు. మరి మనం లూజ్ అయినట్టే కదా మనీ. సో, ఇటువంటి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం దూరదృష్టి. కొంచెం దూరదృష్టితోటి మనము ఇంకేదన్నా ఒక లైన్ తీసుకోవాలి సపోర్ట్గా. పోతుందేమో వస్తుందేమో అన్నట్టు తీసుకోవాలి. సో, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఒకటి గౌరవించింది, ఇక్కడ ఒకటి, ఇది పైన ఓపెన్ అయినా దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని దాటలేదు, ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుంది. ఆల్రెడీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళి కిందికి వచ్చింది. అంటే మనకేంటంటే ఇట్లా రావడానికి ఒక రీజన్ ఉంటుంది. ఏమిటంటే మనల్ని అంటే రాంగ్ ట్రాక్ పట్టించడానికి, స్టాప్ లాస్లో హిట్ చేసుకొని వెళ్ళిపోవడం. చూడండి, ఆగలే ఎక్కడ. 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్ మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. సో, ఇక్కడ డౌన్కి వచ్చినప్పుడు దేని రెస్పెక్ట్ చేసింది? దీన్ని గౌరవించింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో డౌన్ వచ్చిందో అక్కడ గౌరవించింది మళ్ళీ. అంటే మనము ప్రతి విషయంలో ఎట్లాంటి అవకాశాన్ని వదలకూడదు. మీకు అర్థమై ఉంటుంది. ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి.
మార్కెట్ ఇలాగే పోతుంది అనడానికి లేదు. ట్రెండ్ లైన్ గీసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రెండ్ లైన్ ఎందుకు గీయాలి మనం? అక్కర్లేదు, ఒకటి గీసుకొని పెట్టుకో, ఏమవుతుంది? కరెక్ట్ వచ్చిందా లేదా? ఇది మరి పోనీ ఈ రెండింటిని ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో చూద్దాం. బయట ఇంకెక్కడైనా సపోర్ట్ తీసుకుందేమో మార్కెట్. ఇగో ఇక్కడ వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చి వేసుకొని వెళ్ళింది కిందికి. అయితే బహుశా ఇదంతా ఎప్పుడు మొన్న జనవరిది, ఇది మొన్నటిది. సో మార్కెట్కు ఇదే ఉంది, ఇట్లనే వెళ్ళాలి అని ఏమీ లేదు. ట్రెండ్ లైన్ అనేది నీ ఇష్టము, కానీ నువ్వు గీసుకునేది అక్కడ పని చేయాలి. ఫస్ట్ ఎట్లయినా గీసుకోండి, బాధేం లేదు, ఎట్లా గీసుకున్నా పర్వాలేదు, కానీ అది పని చేయాలి. పని చేసినప్పుడు దాన్ని వాడుకోవాలి, దాన్ని పర్మనెంట్ చేయాలి. ఇక్కడ ఉంది ఇగో చూడండి, ఈ ట్రెండ్ లైన్. సో ఇది మరి దీన్ని తీసుకోలేదా అంటే దీన్ని తీసుకోవచ్చు, తీసుకోకూడదని ఏమీ లేదు. కానీ ఇది సహజంగా ఎన్ని కిందికి ఉన్నాయి, ఇవన్నీ సహజంగా అతుక్కున్నాయి దీనికి దగ్గరికి, ఇది దూరంగా ఉంది. అంటే కేవలం ఇదేదో స్టాప్ లాస్లను తీసుకొచ్చిండు ఆ టైంలో, అందుకోసం వేసింది. సో ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడే తీసుకోవచ్చు ఎంట్రీ. ఇట్లా ప్రతి దగ్గర కూడా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనే దాని మీద బాగా పనికిస్తుంది ట్రెండ్ లైన్స్ అనేటివి. సో ఈ ట్రెండ్ లైన్స్ ఇంతటితో అయిపోలేదు, ఇంకా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ట్రెండ్ లైన్స్ అంత అద్భుతంగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ అంటే తీసుకోండి, చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇంచులు కిందికి వచ్చింది. అంటే ఇక్కడికి వస్తాను గ్యారంటీ ఏంది? రాకపోవచ్చు. రావాలని ఏముంది? రూల్ ఏమి లేదు. కానీ నువ్వు ఒకటి గీసుకో, నువ్వు ఇక్కడ కాకపోతే ఇక్కడే గీసుకో. ఇక్కడ బ్రేక్ చేసిందా లేదా, బ్రేక్ చేయడానికి అవకాశం ఉందా లేదా? అయితే ఇక్కడ బ్రేక్ చేయడానికి దానికి ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అక్కడికి ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు. ఆ రీజను ఇది కూడా కావచ్చు, కాకూడదని ఏమీ లేదు. ఎందుకనంటే దీన్ని ఇక్కడ గౌరవించింది, ఇది చూడండి, ఇది కూడా గౌరవించింది. ఇది రెసిస్టెన్స్గా పనిచేసింది, సపోర్ట్గా పనిచేసింది, ఇక్కడ డౌన్ వచ్చేసింది. సో ట్రెండ్ లైన్ అంటే ఏదో అంటే రోడ్ డౌన్ లాగా, రోడ్డు డౌన్ సైడ్ ఉంటుంది అట్లా కాదు. అంటే వాల్గా ఉండడం ఒకటే కాదు, అప్పుగా ఉండడం ఒకటే కాదు, సమాంతరంగా కూడా ఉంటుంది. ట్రెండ్ లైన్ అంటే సమాంతరంగా కూడా ఉండవచ్చు. సో ఇంకా ట్రెండ్ లైన్స్ గురించి ఇంకా స్పష్టంగా పోదాం ముందుకు. ఎందుకంటే ట్రెండ్ లైన్ అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఒకటి అర్థమైతే మనకి దాదాపుగా మార్కెట్ అనేది చార్టింగ్ మొత్తం మన చేతిలో ఉంటుంది, 50% అర్థమైపోతుంది. మీకు ఈరోజు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అక్కడ దానికి ఏదైనా కారణం కావచ్చు, ఇట్లనే జరగాలని ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడితోటి అంటే మనకు ఇక్కడితో అయిపోయిందా అంటే కాలేదు. ఇది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు నిజానికి. చూడండి, పైకి వచ్చింది, వేసుకుంటే కిందికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళింది. అంటే మనం ఊహాజనితంగా ఇక్కడికి రావచ్చు అని మనం ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతే రావచ్చు, అంతే, రాకూడదని ఏమీ లేదు. అదే ట్రెండ్ లైన్. అయితే ఇటువంటప్పుడు ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ కిందికి వచ్చింది, ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి? నేను చెప్పాను కదా, ఎంట్రీ ఇవ్వడానికి బెస్ట్ ప్లేస్ ఏది అంటే ఇది ఇక్కడ
ఎంట్రీ. ఎందుకంటే దీన్ని దాటితేనే పైకి వెళ్తుంది మార్కెట్. సో దీనికి ఎక్స్టెన్షన్గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చింది, కిందికి వచ్చి మళ్ళీ వెళ్ళింది. ఎప్పుడైనా మార్కెట్ అనేది ఒకే విధంగా స్కేల్ పెట్టి లైన్ గీసినట్టు వెళ్ళదు, పైకి వెళ్ళి కిందికి వచ్చి పైకి వెళ్తుంది. సో ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కానీ ఇట్లా, ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ దీనికి సమాంతరంగా వచ్చినాక తీసుకోవాలి ఎంట్రీ. సో ట్రెండ్ లైన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం బాగా చేయడానికి నేను ట్రై చేస్తా. ఒకవేళ ఇంకా ట్రెండ్ లైన్స్ గురించి కావాలనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ట్రెండ్ లైన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది తెలిస్తే మార్కెట్ దాదాపుగా మనకు చాలా అర్థమవుతుంది. సో దీనికి ట్రెండ్ లైన్కు సపోర్ట్గా ఇంకేం ఇండికేటర్ వేసుకోవచ్చు అనేది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను తర్వాత. ఇంకా ట్రెండ్ లైన్స్ మీద డౌట్ ఉన్నది, ఇంకెట్లా గీసుకోవచ్చు అనే దాని మీద ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ.